వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట తహసీల్దార్ కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కోల లలిత కుమారి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మహాత్మా గాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం ఎన్సీసీ విద్యార్థుల గౌరవ వందనం స్వీకరించి విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు చిరస్మరణీయమని, వారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. ఉత్తరాంధ్రలో భోగాపురం విమానాశ్రయం, పరిశ్రమలు, ఉద్యోగ అవకాశాలతో అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. విద్యార్థులు నైతిక విలువలతో ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. రాష్ట్రం బాగుంటుందని అన్నదాత సుఖీభవ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్న అన్నదాత సుఖీభవ సంవత్సరానికి 20,000 రూపాయలు వ్యవసాయ ఖర్చులకి అందజేస్తున్న పథకం. మరి అదేవిధంగా మన మహిళలు బాగుంటే ఆ కుటుంబం బాగుంటుంది, ఆర్థికంగా రాష్ట్రం బాగుంటుంది, ఆరోగ్యంగా మహిళలు ఉంటే అంతా మన